ఆయన ఎవడు ఇది చేయలేడు. ఆయన ఎంత పోరాడినా ఎంత వెంకటకృష్ణ గారు బట్టలు దించుకున్న కమ్యూనిస్టు ఇది చేయరు. నేను చెప్పాక రైట్. రామకృష్ణ గారు ఇక్కడ సరే మీరు చెప్పేది మీరు చెప్పండి. చెబుతూనే ఒకవేళ బీజేపీతో పొత్తు లేకపోతే టీడీపీ జనసేన కూటమికి బీజేపీతో పొత్తు లేకపోతే వామపక్షాలు రెడీగా ఉన్నాయా కలిసి పనిచేయడానికి టీడీపీ జనసేనతో? ఇప్పుడు అసలు బీజేపీతో పొత్తు ఎట్లుంటుందని నేను అడుగుతా ఉన్నా. అసలు విషయం ఏమంటే ఇంతకుముందు మన రఘురాం చెప్పాడు, మేమంతా కూడా చట్టబద్ధంగా పరిపాలన చేస్తాం కానీ వ్యవస్థలు మేము ఇన్ఫ్లుయెన్స్ చేయము కదా అని. ఇన్ఫ్లుయెన్స్ చేయమని కాదు, నేను ఒకటి చెప్తా. ఇటీవల జరిగిన ఉదాహరణ, ఓకే కాంగ్రెస్ సిపిఐ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు రిప్రజెంట్ చేస్తే దాన్ని పక్కన పెట్టండి, దానికేం తప్పు లేదు. సాక్షాత్తు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కలిసి ఆంధ్రాలో జరుగుతున్న లిక్కర్ స్కామ్ పైన ఆమె వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చింది. ఆమె ఇచ్చి 2.5 నెలలు అయింది, అతిగతి లేదు. ఎందుకు యాక్షన్ తీసుకోలే హోమ్ మినిస్టర్ అమిత్ షా? దానిపైన ఎంక్వైరీకి ఆర్డర్ చేయాలి కదా. సిబిఐని పంపిస్తావా ఎవరు పంపిస్తావా అది హోమ్ మినిస్టర్ ఇష్టము. అసలు దానిపైన విచారణ జరిపించలే. మరి అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా చెప్తా. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఉన్నారు, మరి అదేవిధంగా టీఆర్ఎస్కి ఎమ్మెల్సీ కవిత ఉంది, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, విజయసాయిరెడ్డి బంధువులు ఉన్నారు. ఇవాళ మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు? మిమ్మల్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని 6 నెలలుగా తిహార్ జైల్లో పెట్టారు మనీష్ సిసోడియా అని. కవితను ఎందుకు అరెస్ట్ చేయలే? అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలే? కాబట్టి ఏమంటే పక్కాగా తెలిసిపోతుంది. మరి నేను లిక్కర్ స్కామ్ చెప్పాలంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పోలిస్తే 10 times బిగ్గర్ దాన్ దట్ ఆంధ్రాలో జరుగుతున్న లిక్కర్ స్కామ్. 4.5 సంవత్సరాలుగా లిక్కర్ స్కామ్ జరుగుతుంది ఇక్కడ. 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఇది. దానిపైన ఎందుకు విచారణ మీరు జరపడంలే? ఎందుకంటే మీరు కాపాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని. పక్కాగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతోనే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ జరుపుతూ ఉన్నాడు. ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి తెలుసు విషయం. తర్వాత మేము కంప్లైంట్ ఇస్తే మీరు రియాక్ట్ కాకపోవచ్చు. సాక్షాత్ మీ పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చింది కదా, మీ పార్టీ ప్రెసిడెంట్ ఇస్తే కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలే? ఆమె ఇచ్చింది, హోమ్ మినిస్టర్కే ఇచ్చింది, అందులో వ్రాతపూర్వకంగా ఇచ్చింది, ఏదో మాట మాత్రం కాదు కదా. కాబట్టి ఏమంటే క్లియర్ కట్ కేసు ఇది. జగన్మోహన్ రెడ్డిని ఇన్నాళ్ళు కాపాడుతూ వస్తున్నదే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము. చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో కూడా ఇద్దరు కుమ్మక్కయ్యారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకొని దానికి టైమింగ్ ఫిక్స్ చేశారు. 53 రోజుల పాటు జైల్లో పెట్టడం కూడా వాళ్ళిద్దరు కలిసే చేశారు. ప్రపంచానికి తెలిసింది. తెలియనట్లు నటిస్తే ఓన్లీ వాళ్ళని ఏమంటారు, హంబగ్ అంటారు అంతే. ఒక పాపం రఘురామ్ని అనాల్సిన పని లేదు దీంట్లో. రఘురామ్ దేముంది దాంట్లో, ఆయన అక్కడ ఇది కాదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు రియాక్ట్ కావాలి. అరే మీ నాయకుడు తీసుకుని పోయి జైల్లో 53 రోజులు పెడితే మళ్ళీ వాళ్ళతోనే పోయి మేము తైతక్కలాడతాము, వాళ్ళు మేము ఒకే స్టేజ్ మీద కూర్చుంటామంటే మరి మీరు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఉండేవాళ్ళ, లేకపోతే అధికారం వస్తే చాలా మేము ఏమైనా చేస్తాము ఎవరితోనైనా కలుస్తామంటే మీరు మీ బాధ మిమ్మల్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలో అట్లే అర్థం చేసుకుంటారు. కాబట్టి ఏమంటే విధానపరంగా ఉండాలి, నైతికంగా పోరాడాలి. రాజకీయాల్లో అధికారం ముఖ్యమే, కానీ అధికారం కోసం దేనికైనా చేస్తామంటే అది కరెక్ట్ కాదు. నేను అడిగింది ఒకవేళ సరే ఇప్పుడు ఇంత కిరణ్ చెప్పింది కూడా ఒక పాయింట్, చాలా వ్యాలిడ్ పాయింటే. చాలా మంది నాయకులు చెప్తుంది కూడా అదే, బీజేపీతో ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు. ఉండొచ్చు ఉండకపోవచ్చు, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా కనపడుతోంది. బీజేపీ సింగిల్గా వెళ్తుంది, లేకపోతే సరే ఏది చెప్పినా పొత్తు ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది ఎక్కువ నడుస్తుంది. ఒకవేళ ఉండకపోతే మేమైతే ఉంటుంది అనుకుంటున్నాం, మీరు అనుకుంటున్నారు, కానీ పొజిషన్ చూస్తే అలా అనిపిస్తుంది. పొజిషన్ అలా అనిపిస్తుంది. కాలమే సమాధానం చెప్తుంది. లేదు, చాలా మంది సీనియర్లు కూడా అదే చెప్పారు. సమాధానం చెప్తుంది, మేము కూడా సంక్రాంతి సమాధానం చెప్తుంది. రైట్. అయితే పొత్తు ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే ఈ సంధికాలంలో పొత్తు లేకపోతే కమ్యూనిస్టులు టీడీపీ జనసేన కూటమితో కలిసి పనిచేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? బయట కూర్చున్నారు, రెడీగా ఉన్నారు, బయట కూర్చున్నారు. మేము బీజేపీ ఉండకూడదని చెప్తున్నాం తప్ప జనసేన కానీ తెలుగుదేశం పని కానీ సెక్యులర్ పార్టీసే. తర్వాత ఆల్రెడీ మేము ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి జరిగే ఉద్యమాల్లో చాలా విషయాల్లో కలిసి చేస్తూ ఉన్నాం. రైతుల ఉద్యమాల్లో కూడా కలిసి చేశాం.
రేపు కూడా కలిసి చేస్తాం. ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలి, అందుకోసం అందరితో కలవాలని మేము చెప్తా ఉన్నాం. ఇంతకు రఘురామ్ అన్నాడు మీరు ఒక్కరే ఎందుకు మీరంతకు మీరే పోటీ చేయండి అంటే అది మరి బీజేపీకి కూడా వర్తిస్తుంది కదా. మెసేజ్ వస్తున్నాయి ఇక్కడ. బీజేపీకి దండిగా డబ్బులు ఉన్నాయి, బీజేపీ కేంద్రం సహకారం 170 సీట్లు మీరే ఇక్కడ పోటీ చేయండి ఆంధ్రాలో. కరెక్ట్ గా అదే మెసేజ్ వస్తుంది రామకృష్ణ గారు. అన్ని సీట్లు మీరు పోటీ చేస్తేనే బాగుంటది. కరెక్ట్ గా అదే మెసేజ్ వస్తుంది. ఒక ఆయన